స్ట్రెస్. ఈ 6 అక్షరాలలో స్ట్రెస్ అనేటువంటిది దానికున్నటువంటి భయాన్ని క్యాష్ చేసుకొని పేరెంట్స్, ఆ ప్యాంపరింగ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, మా వాడికి స్ట్రెస్ లేకుండా చదివించాలని గొప్పగా చెబుతారు. అది ఎంత అర్ధరహితమో వారికి అర్థం కాదు. దాన్ని క్యాష్ చేసుకొని అక్కడ ఇన్‌స్టిట్యూట్‌లో కూడా స్ట్రెస్ ఫ్రీ కోచింగ్ అంటారు. వాళ్ళు ఏమిస్తారో తెలుసా? స్ట్రెస్ ఫ్రీ కోచింగ్ కాదది. ఫ్రీగా స్ట్రెస్ ఇచ్చేటువంటి కోచింగ్ సెంటర్ అది. సో, అంటే ఈ విధంగా జరుగుతున్నటువంటిది వాస్తవం. మరి స్ట్రెస్ అని వినగానే భయపడవలసినటువంటి అవసరం ఉందా? ఇది ఒక అన్‌కంట్రోలబుల్ ఎనిమీయా? ఏంటిది అసలు? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దీన్ని ఏ విధంగా అధిగమించాలి? లేదా దీన్ని ఏ విధంగా ఫ్రెండ్లీ చేసుకోవాలి? ఇచ్చేటువంటి ఛాలెంజెస్‌తో మనం మరింత దృఢంగా ఏ విధంగా తయారవ్వాలి అనేటువంటి చూసే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? రెడీనా? యెస్. ఒత్తిడి, స్ట్రెస్ అనేటువంటిది ఈ జీవితంలో మార్పుకి ఒక మలుపు. ఒక ఐరన్ రాడ్ తీసుకోండి. దాని మీద ఒత్తిడిని ప్రయోగించినప్పుడు మనకు కావలసినటువంటి షేపుని తయారు చేస్తుంది. ఆ ఒత్తిడి సరైనటువంటి మార్గంలో, సరైనటువంటి దిశలో, సరైనటువంటి విధంగా ఇవ్వకపోతే అది కంప్లీట్‌గా బ్రేక్ కూడా చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటిది ఆ స్ట్రెస్‌ని ఏ విధంగా మనం డైరెక్ట్ చేస్తాము? దాన్ని ఏ విధంగా మనల్ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఉపయోగిస్తామనేటువంటిదే పాయింట్. అంతే తప్ప పూర్తిగా స్ట్రెస్‌ని దూరం చేసి ముందుకెళ్ళటం అనేటువంటిది పురోగతి లేనటువంటి ప్రయాణం అనేటువంటిది నేను చాలా స్పష్టంగా చెబుతున్నా. ఇక్కడ స్ట్రెస్‌ని చూస్తే మనం జనరల్‌గా సైకాలజీలో 2 విభాగాలుగా విభజిస్తూ ఉంటారు. ఒకటి అక్యూట్ స్ట్రెస్ అని, రెండవది క్రానిక్ స్ట్రెస్ అని. అక్యూట్ స్ట్రెస్ అంటే తీవ్రమైనటువంటి ఒత్తిడి. చాలా స్వల్ప కాలం ఉండేటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడి. క్రానిక్ స్ట్రెస్ అంటే దీర్ఘకాలం ఉండేటువంటి ఒత్తిడి. మరి దీన్ని అక్యూట్ స్ట్రెస్‌ని మనం సరైన విధంగా తీసుకోగలిగితే, సరైన విధంగా డైరెక్ట్ చేయగలిగితే అది క్రానిక్ స్ట్రెస్‌గా మారదు. నేను ఇందాక చెప్పినట్టుగా మనం సాధించాల్సినటువంటి రిజల్ట్‌కి పునాదవుతుంది. స్ట్రెంగ్త్‌నిస్తుంది. సో, అందుకే కాకపోతే దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే, మన పిల్లలు దాన్ని గుర్తించేటువంటి విధంగా మనం చెయ్యకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. బర్న్‌ఔట్ అయిపోతారు. చాలా తక్కువ టైంకే అలిసిపోతారు. వాళ్ళని వాళ్ళు షార్పన్‌గా తయారు చేసుకుంటూ అన్‌స్టాపబుల్ మైండ్ సెట్‌ని ఇద్దాం.